నీవు తెలుసుకొనవలెను నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించాడు అనేది బైబిల్ నుండి చదివితే, దానియేలంట తన్ను మొదటగా దేవునికి అప్పగించుకున్నాడు. రెండోదిగా ఏం చేశాడు? తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ రాత్రి నీ ప్రార్థన నిలబడాలంటే, ఈ రాత్రి నీ కన్నీరు ఆనందంగా మారాలంటే, ఈ రాత్రి నీ కుటుంబంలో ఇబ్బందుల నుంచి విడుదల పొందాలంటే, నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఆలకించడం లేదని అనుకున్నావేమో. దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రాత్రి కూడా నీ ప్రార్థన ఆలకించాలంటే నిన్ను నీవు తగ్గించుకుని ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడతావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చాలా మంది మందిరానికి వస్తారు కానీ తగ్గింపు జీవితం ఉండదు. చాలా మంది ఉపవాసం ఉంటారు కానీ తగ్గింపు జీవితం ఉండదు. చాలా మంది పిల్లల కడుపు మార్చుకుంటారు, ఉపవాసం ఉంటారు, ఏమీ తినరు, ఏమీ తాగరు. కానీ వారి జీవితంలో మనం చూస్తే ఏమి తక్కువ ఉంటుందంటే తగ్గింపు జీవితం ఉండదు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యంలో లోకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం చదివితే, ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోనికి వెళ్ళారు. ఒకడు సుంకరి, మరొకడు పరిచయుడు వెళ్ళారు. అయితే సుంకర్ అంటాడు, అయ్యా ఆ కలశం వైపు కనులెత్తి చూడడానికి కూడా నాకు అర్హత యోగ్యత లేదయ్యా అని సుంకర్ అంటాడు. కానీ పరిచయుడు అంటాడు, వారానికి నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. ఇదిగో ఈ సుంకర్ వల్ల దొంగని కాదు, నేను చోరుని కాదని దేవుని దగ్గర తాను చేసే భక్తిని ఏం చేస్తాడంటే హెచ్చించుకుంటూ ఉంటాడు. చాలా మంది లోకంలో తమ భక్తిని హెచ్చించుకునేటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. ఇదిగో త్వరలో రాబోతున్నాయి మండలకాల దినాలు, 40 దినాలు ఉపవాస ప్రార్థనలు. ఈ కాడి నుంచి ఎక్కడ చూసినా మనోళ్ళే ఉంటారు, మాలు వేసుకుని. ఎక్కడ చూసినా మనోళ్ళే ఉంటారు, మంచి మంచి వస్త్రాలు ధరించుకుని. ఏంటంటే మేము చేస్తున్నాం జనానికి తెలవాలి, మేము చేస్తున్నాం ప్రజలకు తెలవాలి, మేము చేస్తున్నాం దేవుడి కొరకు మేము ఎలా చేస్తున్నాం అది అందరికీ తెలవాలని ఉద్దేశం కలిగి. అయితే దేవుని యొక్క వాక్యంలో నీ వస్త్రములు కాదు మార్చుకునేది, నీ హృదయాన్ని మార్చుకోమంటున్నాడు దేవుడు. ఏం మార్చుకోవాలంట? వస్త్రాలు కాదు మార్చుకునేది, మనం వేసుకునేది మాలు కాదు, మనం వేసుకునేది మన బ్రతుకులు మార్చుకోవాలి, మన హృదయాలు మారాలి, మనలో ఉన్న గర్వం పోవాలి, మనలో ఉన్న అహంకారం పోవాలి, మనలో ఉన్న అహంభావం పోవాలి. మనము సుంకర్ వలె ప్రియుల తన్ను తాను తగ్గించుకునే స్థితి ఉండాలి. కానీ పరిచయులాగా హెచ్చించుకునే వారిగా ఉండకూడదు. ఎవరైనా కొందరు అడిగితే అంటారు, మేము అలా ఉంటామంటే ఉపవాసాలు, మేము ఎలా ఉంటామంటే ఉపవాసాలు అంటారు. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు చేస్తున్నది రహస్యముందు దేవునికి కనిపించేలాగా నీవు ప్రార్థన చేయాలి. కనుక ఈ రోజున దేవుని మాట్లాడుతున్న నా ప్రియమైన తల్లి, ఈ మొదటి లక్షవారము దేవుని వాక్యంలో వాగ్దానం కొడుకులో నీవు తగ్గించుకునే స్వభావం నీకుందా? దీనమైన మనసు కలిగి ఉన్నావా? సుంకర వల్ల దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత రొమ్ములు బాదుకుంటూ, అయ్యా నన్ను కరుణించు, నన్ను కనికరించమని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ రోజున నీ ప్రార్థన దేవుని సన్నిధి కనబడుతుంది. దేవుని గ్రంథమైన బైబిల్ గ్రంథంలో అన్నా గురించి మనం చూస్తే 1వ అధ్యాయం సమూయేలు రాసిన 1వ అధ్యాయం 10వ వచనంలో ఆమె ఏటా మందిరానికి వెళ్ళింది కానీ దేవుడు సంతానం లేదు. కానీ ఎప్పుడు సంతానం ఇచ్చాడో తెలుసా? తన హృదయాన్ని కుమ్మరించిన సంవత్సరాలు సంతానం ఇచ్చాడు. తన హృదయాన్ని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కుమ్మరించిందో, ఎప్పుడైతే పశ్చాత్తాపడిందో, ఎప్పుడైతే ప్రార్థన చేసిందో, ఎప్పుడైతే ఏడ్చిందో దేవుని సన్నిధిలో, అప్పుడు దేవుడు ఆమె గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు. అంతకు ముందు ఏటాట ఎలింది కానీ సంతానం ఇచ్చాడంటే ఇవ్వలేదు. నీ హృదయం పగలకపోతే దేవుడు నీకేమి ఇవ్వడు. అందుకని అన్నాడు, ఇరిగిన నలిగిన హృదయం గల వారికి ఆయన ఎక్కడున్నాడంట? సమీపంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, మోకరించు, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో రాత్రి ప్రభు సన్నిధిలో నీవు తగ్గించుకునే స్వభావం నీకున్నా. అందరూ విడిచిపెట్టారు, అందరూ అవమానపరిచారు, ఇక నువ్వు బతకమని చెప్పారు, మొఖం మీద ఉమ్మూశారు. అయినా నా దేవుడు నాకున్నాడని గద్దలోనికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించాడు. ఈ రోజున సజీవురాలుగా మన మంచం నుంచోబెట్టాడు. నమ్మదగిన దేవుడు భయంకరమైన వ్యాధి నుంచి విడిపించి మరణ బంధకాల నుంచి తెచ్చి ఈ లోక డాక్టర్లు ఎవరు ఆపరేషన్ చేయలేడు కానీ పరమ దేవుడే పరమ డాక్టర్ గా ప్రియులారా తల్లి దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేసిన దేవుడు.
ఈరోజు దేవుని మాట్లాడుతున్న నీ జీవితంలో కూడా దానియేలుతో మాట్లాడిన దేవుడు, సుంకరితో మాట్లాడిన దేవుడు, అన్నతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి నీతో కూడా మాట్లాడాలి. ఈ ఉపవాసకుడికి నీ కొరికే దేవుడు ఏర్పాటు చేశాడు. నీ జీవితంలో అనేక సార్లు ప్రార్థన చేస్తున్నావు కానీ ఎందుకో నా ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు, ఎందుకో నా ప్రార్థన దేవుడు ఎదుర్కోలేదు, ఎందుకో నా సమస్య నుంచి విడిపించడం లేదంటే ఎవరంటున్నాడు ఈ రాత్రి నీలో తగ్గింపు కోరుతున్నాడు, విరిగిన నరిగిన హృదయాన్ని కోరుతున్నాడు, విశ్వాసంతో దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన కోరుతున్నాడు. కన్నీరుని దాటిపోయే దేవుడే కాదు, నీ కన్నీరుని విడిచిపెట్టే దేవుడే కాదు. పిల్లలా ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినాడు. ఈ రాత్రి ప్రభు అడుగు, ఈ రాత్రి ప్రభు దగ్గర అడుగు. దానియేలు వలె నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. దానియేలు వలె తగ్గింపు స్వభావం కలిగి ఉండు. దానియేలు వలె దేవుని సన్నిధిలో కనిపెట్టు. సుంకరి సన్నిధిలోనికి వెళ్ళి కన్నీరు విడిచి రొమ్ములు బాదుకుని ఏడ్చాడు. ఈ రోజున చాలా మంది మందిరానికి వెళ్ళి కూర్చుని వచ్చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, సోది మాటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రాత్రి వాటి గుంపులో ఉండడానికి వెళ్ళాను. దేవుని సన్నిధిలో హృదయాన్ని విప్పే ఈ డోరు తెచ్చుకుంటే తలుపులు తెరిచి రాత్రి అడిగి దేవుని సన్నిధిలో హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువుని అడుగు. అయ్యా దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దయ్యా, దావీదు కుమారుడు నన్ను విడిచిపెట్టద్దయ్యా, దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దని అడిగి రాత్రి ఏ బాధతో వచ్చావో, ఏ అప్పులతో వచ్చావో, ఏ సమస్యలతో వచ్చావో ఈ రాత్రి నీ హృదయాన్ని కుమ్మరించాడు. అయ్యా నన్ను నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నా ముఖం చూడడానికి కూడా ఎవరు ఇష్టపడారు ప్రభు, ఎవరు నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరయ్యా. ఇదిగో నా బ్రతుకంతా చీకటే ప్రభు అడిగి రాత్రి అన్నవలే దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. పుట్టుడు దుఃఖంతో వచ్చావు, కన్నీటితో వచ్చావు, ఎన్నో నిద్రలు పడుతున్నావు, అవమానాలు పడుతున్నావు, అప్పులు కట్టలేకపోతున్నానని కురిగిపోతున్నావు కానీ హృదయం తెరిచి నోరుని విప్పి దేవుని సన్నిధిలో కన్నీరు కలవలేకపోతున్నావు. దావీదు వలె నీ పలుకు తేల చేయాలి. దావీదు అన్నాడు ప్రతి రాత్రి కన్నీరుతో నా పలుకు తేల చేయించాలయ్యా. అడుగుతావా ఈ రాత్రి? నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నమ్ముకున్నానయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నమ్ముకున్నానయ్యా, నిన్నే Thank you.
నిన్ను అవమానపరిచినా, అందరూ నిన్ను తోసివేసినా ఆయన తోసివేసే దేవుడు కాదు. ఈ రాత్రి నీ అప్పుల కోసమో, ఈ రాత్రి నీ సమస్యల కోసమో, ఈ రాత్రి నీ బిడ్డ మార్పు కోసమో, నీ కుటుంబ రక్షణ కోసమో ప్రార్థన చేస్తే ఈ రాత్రి అడుగు, దేవా ఇంకా ఎక్కడైనా నాలో గర్వం ఉంటే, ఇంకా ఎక్కడైనా అభావం ఉంటే, ఇంకా ఎక్కడైనా నా నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడితే ఈ రాత్రి నా పాపాన్ని క్షమించుతావా? ఈ రాత్రి నాలో తగ్గింపు జీవితం దయచేస్తావా? తీవ్రమైన మనసు దయచేస్తావా? అడిగి రాత్రి ఏ విషయంలో గర్వంతో ఉన్నావేమో, నాకేమీ పర్వాలేదు అనుకుంటున్నావేమో, నీకు ఆస్తిని బట్టో, అన్నాన్ని బట్టో, ఉన్న బలాన్ని బట్టో, వెనకాల జనాన్ని బట్టో నాకేంటి అనుకుంటున్నావేమో. ఎవరు నీతో రాదు, ఏది నీతో ఉండదు. ఈ రాత్రి ఆయన అక్కడే నీతో ఉండే దేవుడు. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, గడిచిన నెలంతా మమ్మల్ని కాల్చి కాపాడి మరొక నెల మొదటి లక్ష్యం నిర్వహణ ఈ ఉపవాసం కూడికలో మమ్మల్ని నిలబెట్టారు. అయ్యా, గడిచిన నెలలో ఎన్నో కీడులు, ఎన్నో శోభను తప్పించి మరొక నెల మొదటి వాగ్దాన కూడికలో మమ్మల్ని నిలబెట్టి ప్రభా ఈ ఉపవాస కూడికను మీరు జరిగిస్తున్నందున ఎంతమంది తల్లులు ప్రభా, ఎవరి బిడ్డలు, ఎవరస్తురాలు విశ్వాసంతో ఈ స్థలంలో అడుగుపెట్టారు. అయ్యా, దానియేలు వలె తగ్గించుకునేవారు, శంకర వలె తగ్గించుకునేవారు అని అయ్యా, నీలాగా వ్యక్తులుగా చేసుకునే మనసును మాకు దయచేయండి. మా జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి శోధన, ప్రతి కీడు, నీ బిడ్డల మీద ఏలుబడి చేయాలని చూస్తున్న ప్రతి దుష్టుని బాణముల అగ్ని వలె కాల్చివేయండి నాయన. ప్రతి చీకటి నుంచి విడిపించండి. ఈ సంఘమును నూరంతలుగా దీవించండి. ఈ రాత్రి వచ్చిన చంటి పిల్లలు, యవనస్తులు, వృద్ధులు ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరు దీవించండి. అలాగే దూర ప్రాంతం నుంచి మా మధ్యకు వచ్చిన తల్లి సహోదరిని మీరు దీవించండి. దేవాదికుడైనా వారి చుట్టూ నీ కంచెను ఉంచండి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంఘమును నూరంతలుగా మీరు దీవించండి. అలాగే దాన్ని ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు యూట్యూబ్ ద్వారా కూడా వింటున్నారు, వారిని, వారి కుటుంబాలు కూడా దీవించండి. దేవా, వారి కన్నీరు ఆనందంగా మారాలి, వారి దుఃఖములు మార్చబడాలి. అయ్యా, ఎన్నో బాధల మధ్య, ఇబ్బందుల మధ్య నలిగిపోతున్నారు. వారికి సమాధానం ఇచ్చి ధైర్యపరిచి మీరు ఆకడకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.